కనుక ప్రియులారా, సంతోషము అనేది క్రైస్తవునికి ఇక్కడ ఉండదు. అదే సంతోషం అనేది ఈ భూమి పైన మనకు సంతోషం ఉండదు. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. 2 పార్టీలు ఉన్నాయి ఇక్కడ, టిఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. టిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు సంతోషపడతారా? అర్థమవుతుందా? మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సంతోషంగా, వాళ్ళ నాయకులందరూ సంతోషంగా ఉంటారు. ఎందుకు ఉండదు కదా? మరి ఈ రాజ్యం ఎవరు చెప్పండి? ఈ భూలోక రాజ్యాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి చెప్పండి? ఎవరి చేతుల్లో? ఎవరి చేతుల్లో? సాతాను చేతుల్లో. దాని రాజ్యంలో మనని ఎలా సంతోషం ఇస్తాడనుకున్నారు మీరు? అర్థమైందా? దాని రాజ్యంలో మనల్ని ఎలా సంతోషంగా ఉంచుతాననుకున్నాడు? దాని ఇష్ట ప్రకారంగా మనం నడవాలి. లేకపోతే అన్నీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనికి ఇప్పుడు మేము ఇందులోనే టీఆర్ఎస్లో ఉంటా అనుకుంటే ఆ రాజకీయ నాయకులంతా వీళ్ళని ఏం చేస్తారన్నా? అనగదొక్కడము, ఏదో ఒకటి కేసు పెట్టడము, ఏదో విధంగా లోపలేయడము, లేకపోతే వాళ్ళను జైల్లో వేయించడము, లేకపోతే మొత్తానికి ఏం పనికి రాకుండా చేయడం. వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? ఎంత కష్టమైనందుకు ఆ పార్టీకి వెళ్ళిపోతే ఏముండదు కదా, అంతేనా లేదా? ఇప్పుడు ఒక మాట చూద్దామండి. ఈ లోక రాజ్యాలు ఎవరి అధికారంలో ఉన్నాయని ఆలోచించినట్లయితే మత్తయి వార్త 4వ అధ్యాయము, మత్తయి వార్త 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం పిల్లగా. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్తున్నాను. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నమస్కారం చేసినట్లా. అంటే ఈ రాజ్యాలన్నీ ఎవరు చేస్తున్నాము కదా? సాతాను రాజ్యంలో ఉన్నప్పుడు మనము క్రైస్తవులుగా సంతోషం ఉండబడతాం ఉంటామేమో. మరి సంతోషమే సంబరమే ఆనందం అంటే, సంతోషమే సంబరమే ఆనందం అంటే కదా. కానీ కష్టాలు అంటే ఎలాంటి కష్టాలు తెలుసా? భార్య భర్తలు కొట్టుకొని కష్టం కాదు, సువార్త పరిచర్యలో కష్టాన్ని అది ఆనందం వస్తుంది. అర్థమైందా? మనమేమనుకుంటాం తెలుసా? ఇంట్లో భార్య భర్తలు కొట్టుకొని అన్నేం ఆనందం ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ రాజ్యం అంతా ఎవరి చేతిలో ఉందంటే సాతాను గుప్పిట్లో ఉంది. ఆ సాతాను గుప్పిట్లో మనం ఉండి మనం సంతోషంగా ఉండాలంటే అది జరగని పని. కనుక ప్రియులారా, ఒక మాట చూపిస్తారు. ఇప్పుడు అర్థమైందా? ఈ రాజ్యం అంతా ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో. ఇందులో నిజంగా ప్రియులారా, వెతికి తొక్కడానికి మంచిగా అనిపిస్తారా? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. ఇది సాతానుకు అప్పగింపబడిన, సాతానుకు ఎలా అప్పగింపబడదంటే పాపం చేత ప్రపంచం అంతా నిండిపోయింది. ఎవరి హృదయాల్లో దేవుడు అంటే భయమో భక్తి లేదు. పోనీ క్రైస్తవులు ఈలో ప్రపంచంలో 800 కోట్లకు పైగా మనుషులు ఉన్నప్పటికీ ఇందులో 400 కోట్లకు పైగా క్రైస్తవులు ఉన్నారంటే ఈ 400 కోట్ల ద్వారా దేవుడికి ఏమైనా సంతోషం వస్తుందంటే సంతోషం లేదు. ఎవరికి సంతోషం ఉంది? దేవుని అపవాది రాజ్యంలో క్రైస్తవునికి సంతోషం అనేది లేదు. సరే, ఈ సంతోషం లేనప్పుడు మరి మీ కుటుంబంలో సంతోషాలు లేనప్పుడు, మనలో సంతోషం లేనప్పుడు ఎలా ఉంటాం చెప్పండి? మన ఇంట్లో గొడవగా ఏదైనా జరిగినప్పుడు మన ముఖాలు ఎలా ఉంటాయమ్మా? వాడిపోయి ఉంటాయి. అంటే భార్య భర్తలు గొడవ పడ్డప్పుడు, అత్త కూడా గొడవ పడ్డప్పుడు, లేకపోతే పక్కింటి వాళ్ళతో గొడవ పడ్డప్పుడు మన ముఖాలకు వాడిపోయి ఉంటాయి. ఈ యొక్క లోకరాజ్యంలో మనము దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని పిల్లలుగా మనం అనుకుంటాం, కానీ అస్సలు దేవుడికి నచ్చేటట్టు మనము
లేం ప్రియులారా. మనం అనుకుంటున్నాం చర్చికి వస్తున్నాం, వెళ్తున్నాం, సంతోషం మనం అనుకుంటున్నాం, కానీ అసలు సంతోషము నీకు లేదు, నాకు లేదు. మరి ఈ యొక్క సాధారణ రాజ్యంలో మనం అందరం ఎలా ఉన్నామో, నిజంగా దేవుని కోసం బ్రతికేవాడు ఎప్పుడు మౌనంగానే ఉంటాడండి. ప్రతిదానికి ఆతురపడి ముందుకు వెళ్ళాడు, ఆలోచించి మాట్లాడుతున్నాడు. కనుక పిల్లరా, ఇప్పుడు ఈ సాధారణ రాజ్యంలో మరి మనకు అన్ని కష్టాలు ఉన్నాయంటే ఎవరికున్నామో కష్టాలు? కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ వాళ్ళకి అందరికీ కష్టాలు ఉంటాయి. ఓట్లు లేకపోతే టీఆర్ఎస్ వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ ప్రభుత్వం వచ్చేంత వరకు వాళ్ళు ఆ కష్టాన్ని ఎదురు చూస్తుంటారు కదా. అది మన ప్రభుత్వం వస్తే మనకు సంతోషం ఉంటుందని ఆలోచిస్తారు. మనకు ఈ రాజ్యం మనది కానప్పుడు మరి దేవుని రాజ్యంలో ఉంటే మనకు సంతోషం సుఖం ఉంటుందంటే, సంతోషాలు దేవుడిని నమ్ముకున్న తర్వాత మేము సంతోషం సుఖం సమాధానంతో ఉన్నామంటే అది కాని మాట ప్రియులారా. చెప్పుకుంటున్నది సాధారణ మాట్లాడి. కనుక ప్రియులారా, మనకు కష్టాల్లో సంతోషం ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు వారు చనిపోతున్నా కానీ, రక్తం కారుతున్నా కానీ అందులో సంతోషం. ఎందుకు సంతోషపడ్డా చెప్పండి? యేసు ప్రభును సిలువకు వేస్తున్న, స్టెఫెను రాళ్లతో కొడుతున్న, పేతురు గారిని సిలువకు వేసిన, పౌలు గారిని రాళ్లతో కొడుతున్న, వీళ్ళు ఆ రాళ్లతో కొడుతున్నప్పుడు దెబ్బ తగులుతుంది, కానీ వాళ్ళు దేన్ని బట్టి సంతోషం, దేంట్లో సుఖపు సంతోషం? చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తాను, తిరిగి లేస్తానని ఆ సంతోషం కోసం ఇక్కడ కష్టపడరు. దేవుని కోసం బ్రతికేవాడిని చంపేంత వరకు వదలదు అపవాది. అర్థమవుతుందా? దేవుని కోసం బ్రతికేవాడిని చంపేంత వరకు వదలదు. ఎలా వదలదో మనం ఈరోజు మాట్లాడుతున్నాం పిల్లరా. క్రిస్టమస్ వస్తుంది, సంతోషం 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 అంటున్నాం కదా. ఈ సంతోషంలో దేవుడు ఎప్పుడు ఎలా ఉన్నాడు చూడండి ఒకసారి. మొదటి పేతురు గారి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు గారు చక్కగా సంఘం గురించి చెప్తున్నారు కదా. చెదిరిపోయిన వారందరికీ చెప్తున్నాడు. పేతురు గారు వాక్యం చెప్తే పెంతెకోస్తు పండుగ రోజు 3,000 మంది రక్షింపబడ్డారు. చూడండి, ఆ 3,000 మంది రక్షింపబడిన తర్వాత మాట్లాడదు కొంచెం. రక్షింపబడిన తర్వాత సౌలు గారు వచ్చేసి అందరినీ చంపుతున్నాడు, సంఘాన్ని అంతా నాశనం చేసేస్తున్నాడు సౌలు గారు. 5,000 10,000 మందికి ఇట్లా విస్తరిస్తున్నప్పుడు సౌలు గారు వచ్చేసి, పౌలుగా ఉన్న సౌలు వచ్చేసి క్రైస్తవులు అందరినీ చంపేస్తున్నాడు, ఇరుక్కుపోతున్నాడు, బాధ పెడుతున్నాడు, హింసలు పెడుతున్నాడు. అందరూ యెరూషలేం ప్రాంతం నుంచి అంతా ఎక్కడ వెళ్ళిపోతున్నారు? తమ ప్రాణాలను తిరిగి వెళ్తున్నప్పుడు తిరిగి వెళ్ళిన వారికి ఈ పత్రిక రాస్తున్నాడు పేతురు గారు. ఏం రాస్తున్నాడు? ఎవరికి రాస్తున్నాడు? తిరిగి వెళ్ళిన వారు వాక్యం విని, ఇక్కడ నుంచి వాక్యం విని వాళ్ళ దేశాలకు వెళ్ళిన వారికి మరలా ఇగో మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇగో దేవుడిని నమ్ముకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కదా, ఎన్నో శ్రమల నుంచి మీరు ఇక్కడ వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు సుఖంగా సంతోషంగా ఉంటున్నా అక్కడ మీకు శ్రమలే. అందుకని ఈ వాక్యం ఏం చెప్తారు తెలుసా పిల్లలు? 16వ వచనం చదవండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించినలా. ఎవడైనను క్రైస్తవుడైతే నువ్వు ప్రధానమంత్రిగా నీ పోస్ట్ పోతుంది. క్రైస్తవుడు అయితే అర్థమవుతుందా? నువ్వు ఒక మంచి ఉద్యోగం ఉందా, నీ ఉద్యోగం పోతుంది. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించాలి. ఏమనుభవించాలంటమ్మా? బాధను. అంటే మీరు ఇక్కడ నుంచి సౌలు గారు మిమ్మల్ని చంపుతున్నారు, పారిపోయాం, ఇక మేము సేఫ్గా ఉన్నామని మీరు అనుకుంటారు, కానీ అక్కడ పోయిన మిమ్మల్ని మీరు బాధపడాల్సిందే. ఎందుకు? అక్కడ వాక్యము ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా. అంటే మీరు ఇప్పటి వరకు ఒక విధంగా ఉంటే అక్కడ వెళ్ళిన వారు మీరు సువార్త ప్రకటింపనివ్వరు. ఈ లోకం అంతా అపవాది అయితే ఎక్కడ వెళ్ళిన అపవాదం మనం విడుస్తుందండి. ఏ దేశం కాకుండా ఏ దేశం వేసుకుని ఇంకో దేశం ఎక్కడ పోయినా అపవాది మనం విడిచిపెట్టదు. ఇలాంటి బాధలో ఉన్నారు మీరు, ఇలాంటి బాధలో ఉన్నారు. ఇలా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని సౌలు వెంబడిపడి చంపుతాడేమో, దొరికితే చచ్చిపోతానేమో, అరిచేతుల్లో మీరు ప్రాణాలు పెట్టుకొని పరిగెత్తి ప్రాణాలను కాపాడుతున్నారు కదా. మీరు అక్కడ పోయినాక సుఖంగా ఉంటారని నేను అనుకుంటున్నాక బాధను అనిపిస్తుంది. ఇలా బాధలు ఉన్నప్పుడు, మనం క్రైస్తవులందరం బాధలు ఉన్నప్పుడు మరి దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడు? అర్థమవుతుందా?
ఇంత బాధలు ఉన్నప్పుడు దేవుడు మన గురించి ఏం చెయ్యొద్దు అనుకుంటాడా? ఈ అపవాది ఇంత శ్రమలు పెడుతుంటే, ఇబ్బందులు పెడుతుంటే, నా పిల్లల్ని ఎలాగైనా కాపాడాలని దేవునికి ఆలోచన ఉందా లేదా? కానీ దేవుడు ఏమన్నా చెప్పి చూడండి, ఆ మాట ఇప్పుడు చదవడం ఎంత బాగుంటుంది. మొదటి పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నారు. ఎవరమ్మా? ఎవరి కోసం? అపవాది బాధిస్తుంటే, ఆ బాధలో మనం నలిగిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నా తెలుసా? చింత అంటే ఆలోచన కాదు, చింతగ్రాంతులు అంటే ఇక ఏం చేయాలో ఆలోచనకి వెళ్ళిపోయారు. అపవాది దేవుని పిల్లలను ఎలా నెట్టేస్తుందని ఆలోచించినట్లయితే దేవుడు అసలు ఎందుకు చింతిస్తున్నాడు? ఆలోచించమ్మా, దేవుడు మన గురించి ఎందుకు చింతిస్తున్నాడు అని చెప్పండి. కదా? కాదు కాదు కాదు. క్రిస్టమాస్ వచ్చింది, ఇప్పుడు వినండి, క్రిస్టమాస్ వచ్చింది. ఎక్కడ చూసినా ఆనందాలు. ప్రోగ్రాంలు, సెమ క్రిస్మస్. ఎక్కడ చూడాలి పిల్లలు, ఎప్పుడు చూసినా మన మీటింగ్స్ జరుగుతాయి. ఎక్కడ చూసినా మరి మీటింగ్స్ జరిగితే బాగానే కదా, మీటింగ్స్ జరిగితే బాగానే కదా బ్రదర్, మీటింగ్ జరుగుతున్నాయి మంచిదే కదా అని అనుకుంటే పిల్లగా, ఈ మీటింగ్స్లలో, ఈ సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంలలో అందరు స్క్రిప్ట్లు చేస్తుంటారు కదా. చిన్నపిల్లలు చేస్తారా, పెద్దవాళ్ళు కూడా చేస్తారు. ఇక్కడ ఏం గాలం వేశారా మా అప్ప చెప్పండి? ఏం గాలం వేశారు? మానవులందరూ ఏ గాలానికి పడిపోయారు చెప్పండి? పాపం అనే గాలానికి పడిపోతున్నారు. మానవులందరినీ చదవడమ్మా, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఒళ్ళు వగ్గి చిక్కించుకున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. ఎగ్జాంపుల్గారా, ఒకవేళ నేను చెప్పాలనుకుంటే నేను ఎవరు వాక్యం నేను ఏదైతే బైబుల్ ఉందో అది చెప్తాను. మీరు తర్వాత దాన్ని ఇష్టపడతారు అది మీ ఇష్టం, అది మీ నిర్ణయం, నాదేం కాదు. అర్థమైందా? ఎక్కడ కానీ నిజంగా యేసు ప్రభు వారి గురించి పరిచయం ఇక్కడ వరకు తెచ్చింది ఎవరు చెప్పండి? యేసు ప్రభు వారి గురించి ఇక్కడ వరకు పరిచయం ఈ రోజు వరకు తెచ్చింది ఎవరు? 12 మంది శిష్యులు. ఏ రోజన్నా 12 మంది శిష్యులు ఇలాంటి కార్యక్రమం చేస్తారా? వాక్యాన్ని వినండి. నేను నా సొంతంగా ఏం లేదు. ఎక్కడన్నా స్క్రిప్ట్లు వేస్తారా? ఎక్కడన్నా నాటకాలు చేస్తారా? ఆటలు ఆడారా? పాటలు పాడారా? వాళ్ళు చేసిందంతా ఒకటి, క్రీస్తు అంటే ఈ లోకంలో యేసు ప్రభు వారి గురించి నిజమైన వాక్యం చెబుతుంటే అపవాది రక్తం చూసేంత వరకు విడిచిపెట్టారు. ఇంట్లో శ్రమలు చూపించేంత వరకు. ఎందుకు ఇదంతా? మీరు ఒకవేళ ఎలా వస్తాయి బ్రదర్ అనుకుంటే యోబు గ్రంథానికి రండి ఒకసారి. యోబు గ్రంథము దేవుని పట్ల భయభక్తులు ఉన్న వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు అపవాది చేస్తుందని చూడాలి. యోబు గ్రంథం మొదటి, ఊజు దేశం నందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. చాలా ఇది మీకు అందరికి యోబు గారికి తెలుసు కదా. ఎందుకు యోబు గారిని అంతగా ఉన్న ఆస్తిని అంతా ఎందుకు తీసేయాలనుకున్న అపవాది చెప్పండి. అర్థమవుతుందా? ఉన్న ఆస్తినంతా ఒకటే రోజు ఆస్తినంతా నాశనం ఎందుకు చేయాలనుకున్నది? ఒకటే రోజు 10 మంది 7 మంది కుమారులను 3 కుమార్తెలను ఒకటే రోజు ఎందుకు చంపించాలనుకున్నది? ఒకటే రోజు తన భార్య యోబు గారిని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళాలనుకున్నది? యోబు గారికి ఉన్న ఆరోగ్యాన్ని ఎందుకు ఆయన రక్తంతో, అంటే కురుపులు చీర్ల కూర్పులు అయితే పగిలిపోయిన కుండ పెంకలతో గీక్కుంటున్నాడంట. ఆ గోపుకు ఎందుకు ఇంతగా శ్రమ పడ్డాడు యోబు గారు చెప్పారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందుకు, న్యాయవంతుడై ఉన్నందుకు, యథార్థవంతుడై ఉన్నందుకు. ఇంత ఉంటుందా అంటే యేసుప్రభు రాకంటే ముందే ఇంతగా శ్రమ పెడుతుందా అపవాది అంటే? అవును పెడుతుంది. ఎందుకు? ఇది అపవాది లోకం అని శ్రీలారా, ఇది అపవాది రాజ్యం. దేవుని కోసం బ్రతికేవాడిని సుఖంతో సంతోషంతో ఉండనివ్వదు.
అర్థమవుతుందా? మీరు ట్రై చేసి చూడండి ఒకసారి, మీరు ట్రై చేసి చూడండి. దేవుని కోసం బ్రతుకుతుంటే మనం అస్సలు సంతోషం ఉంచని. ఎవరైనా దేవుని కోసము భయము, భక్తి, దేవుని అందు యథార్థంగా మనం బ్రతకాలని ఎప్పుడైతే ఆలోచన చేస్తామో అపవాది ఆయనను సంతోషం ఉంచదు, ఆ కుటుంబంలో సంతోషం ఉండదు. ఇలా గంతులు వేస్తుంటే, ఇలా చేస్తున్నప్పుడు దేవుడు ఎక్కడ వెళ్ళిపోయాడు? చింతలోకి వెళ్ళిపోయాడు. ఏం చేయాలి నా పిల్లల్ని? ఏం చేయాలి? చూడండి ప్రియులారా, 8వ వచనం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చింతలను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వారందరూ లేరు కాదు, ఒక్కడు లేడు. యోబు లాంటి వాడు ఒక్కడు లేరు అంట. ఒక్కడున్న వాడిని ఏం చేస్తుందన్న అపవాది? ఏం చేస్తుందమ్మా? ఉన్న ఒక్కడిని ఏం చేయాలనుకుంటుంది అపవాది? హింసించాలనుకుంటుంది, బాధ పెట్టాలనుకుంటుంది. ఎందుకు ఇంత బాగున్నాడు నీకు తెలుసా? దేవునికి క్వశ్చన్ వేస్తుంది. ఇంత బాగా ఎందుకున్నాడు తెలుసా? నువ్వు కంచె వేసావు. ఏం కంచె వేసావు తెలుసా? మంచి పలుకుబడిచ్చావు, భార్యనిచ్చావు, పిల్లల్నిచ్చావు, పని చేసే వాళ్ళని ఇచ్చావు, గోధుమనిచ్చావు, గొడ్లనిచ్చావు, వంటలనిచ్చావు, మేకలనిచ్చావు. ఇన్ని ఇచ్చిన తర్వాత అని ఎందుకు బాగుండడు? ఎందుకు నేను నమ్ముకొని చెప్పు? ఒక్కసారి నాకు అవకాశం అవన్నీ తీసేసిన తర్వాత ఉంటే నీ దగ్గరకు వచ్చిన తర్వాత అతను మంచోడు అప్పుడు తెలుస్తాను, కంచె ఇస్తున్నాను, కానీ నా కుమారుని మాత్రము చంపే అధికారం ఇస్తాడు. దేవుని నమ్ముకుంటే అపవాది శ్రమ పెడుతుంది కానీ చంపేస్తుంది. శ్రమ పెట్టడానికి ఎంతైనా ఇస్తాడు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న శ్రమలు కాదు, అర్థమైందా? అప్పుడే దేవుని కోసం బ్రతుకుతుంటే, ఆ కాలంలోనే బ్రతుకుతుంటే అపవాది విడిచిపెట్టలేదంటే, ఇప్పుడు యేసు ప్రభు వారి కోసం బ్రతుకుతుంటే విడిచిపెట్టదా? విడిచిపెట్టదు. యోబు గారికి ఏం చేసింది తెలుసా పిల్ల? ఒకటే రోజున దేవుడిని భయభక్తులు కలిగి ఉన్నందుకు అపవాది ఏం చేసింది తెలుసా? మొట్టమొదట మేకల్ని, గొర్రెలను, ఎడ్లను, ఒంటెలను, ఉన్న ఆస్తిని అంతా నాశనం చేసేసి, గొర్రెలు, గొడ్లు, ఒంటలు ఎవరైనా పని వాళ్ళు వెళ్ళిపోయారు. పని వాళ్ళు వెళ్ళిపోయారు అనగానే పిల్లలు వెళ్ళిపోయారు. పిల్లలు చనిపోయిన తర్వాత భార్య ఉంటుందంటే భార్య వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు అన్ని ఉన్నప్పుడు కలిసి ఉన్నారు, అన్ని వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? వీళ్ళు ఎలాగైనా నంచేయాలి అని అపవాది ఎప్పటికి పిల్లరా సంఘంలో ఎవరైతే బాగా బ్రతుకుతున్నారో వాళ్ళకి వ్యతిరేకం టీం చేస్తారు. అర్థమైందా? మంచిగా బ్రతికే వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉండే పిల్లలు ఏమంటున్నాడంటే, దేవుడు ఇంత చేస్తుంటే, ఇది లాగి వలలో చెక్కించుకొని గంతులు వేస్తుంటే, ఇది సంతోషాన్ని, సంబరాలను ఇది చేస్తుంటే, దేవుడు ఎలా ఉన్నాడమ్మా? చింతిస్తున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడు? దేవుడు ఎందుకు చింతిస్తున్నాడు మన పట్ల, నీ పట్ల, నా పట్ల? ఈరోజు దేవుడు చింతిస్తున్నాడా లేదు చెప్పండి? నువ్వు పండుగ వచ్చిందని నేను పండుగ చేసుకోవద్దని నేను ఎప్పుడు అనట్లేదు. నీ పట్ల ఈరోజు పండుగ గురించి అని నేను చెప్తలేదు. మన పట్ల దేవుడు చింతిస్తున్నాడా లేదా? ఎందుకు చింతిస్తున్నాడు? మనలో పాపం ఉంది. ఈ పాపంతో చచ్చిపోతే నరకానికి వెళ్తాం. నరకానికి వెళ్తే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళలేము. మన జీవితం నాశనం అయిపోతుంది. ఇలాంటి బ్రతుకుతో వీడు బ్రతుకుతున్నాడు. చనిపోతే ఎక్కడ వెళ్ళిపోతాడని దేవుడు ప్రతి ఒక్కరి కోసం చింతిస్తున్నాడు. మనలో ఎవరిలో పాపం లేదు చెప్పండి? పాపం ఉన్నప్పుడు సంతోషం ఉంటామా? రోగంగా ఉన్నవాడు సంతోషం ఉంటాడు చెప్పండి? రోగం వచ్చిన వాళ్ళు సంతోషం ఉంటారా? ఎంత మంచిది తెచ్చి తినబెట్టు, సంతోషం అని అనిపించి. మనలో పాపం అనే రోగం అది మనకి ఎలా సంతోషం వస్తుంది చెప్పండి? మరి ఇది పెట్టుకొని ఏదో అంగాలు హార్మోటాలు చేస్తున్నామంటే అది అప్పుడు పూర్తి చేస్తున్న సంతోషం కాదు. నిజానికి కదా, దేవుని కోసం బ్రతికే వాడికి ఎప్పటికీ లోకం ఏంటమ్మా? ఎప్పటికీ సంతోషం అనేది ఉంచదు. అపవాది ఉంచదు. నీ కొద్ది రోజులు బ్రతుకు. ఇప్పుడు మామూలుగా బ్రతుకుతున్నారు కాబట్టి కొద్ది రోజులు వాక్యం ఇంకా ఎదుగుతుంది చూడండి, మీరు స్నేహితులు దూరం అయిపోతారు,
పెళ్ళైన వాళ్ళ భర్తలు కూడా కొంచెం దూరం చేసేస్తారు, భార్యలు దూరం చేసేస్తుంటారు. ప్రతిరోజు ఎలా ఉంటుంది తెలుసా పిల్లల, దేవునిది మాట ఎలా ఉంటుంది తెలుసా? 100 మంది ఒక దిక్కు అయినా దేవుని మాట ఒక దిక్కున పడుతుంది. మరి ఎంతమంది చెప్పండి వినడు. మంచి పని దేవుని కోసం నేనే కానీ నీవే కానీ ఎవరైనా చేస్తున్నప్పుడు ఆ మాట దేవుని పనిలో చేస్తున్నప్పుడు ఎవరైనా అడ్డుపడితే కూడా వినరు. మంచి పని చేస్తున్నారు, నేనైనా నీవే చెడిపోయాలనుకుంటున్నారు. ఎందుకు చింతిస్తున్నాడమ్మ దేవుడు? మనలో పాపం ఉంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన ధోనే చదువు అమరమున తలగడి మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా? ఎవరంటారమ్మా? ఎవరంటున్నారు? శిష్యులు యేసు ప్రభువుని అంటున్నారు. మేము చచ్చిపోతున్నాం, నీకు చింత లేదా? మంచి పడుకున్నావు, అద్భుతాలు సూచక్రియలు ఏదైతే చేస్తావు అంటున్నావు కదా. మేము మాత్రము ఈ యొక్క నీవేమో అప్పటి వరకు యేసు ప్రభు వారి లోకానికి ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని ఎప్పుడైతే అరణ్యంలోకి వెళ్ళి ఆ 40 రోజులు ఉపవాసం ఉన్నాడో, ఆ తర్వాత ఇంటిని అమ్మను అందరం వదిలేసి, ఈ కుటుంబాన్ని వదిలేసి లోకమున్న ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలని ఆ కుటుంబాన్ని వెలికి రక్షించడానికి యేసుప్రభు బయలుదేరి ఉదయమంతా సువార్త ప్రకటిస్తూ రాత్రి కాగానే యేసుప్రభు ఎక్కడ వెళ్ళి ప్రార్థించేవాడమ్మా? ఒలీవ కొండకి వెళ్ళేవాడు. ఇప్పుడు కొండ లేదు కాబట్టి కొంచెం రెస్ట్ దొరికింది కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆ దోణి మీద పడుకుంటున్నాడు. అటువంటి అప్పుడు రెస్ట్ లేదు కాబట్టి పడుకుంటున్నాడు. అక్కడ దోణిలో అమార్చబడ్డ అంటే దోణిలో ఏమన్నా నిద్ర వస్తుందండి? దోణిలో నీళ్లు, చిన్న దోణిలో నీళ్లు ముఖం పైన పడుతుంటే నిద్రపోతుందండి. చిన్న దోణి, పెద్ద పడవ కాదు. అందులో పడుకొని నీళ్లు పడుకున్న అంతగా అలసిపోయా నిద్ర దొరికింద పడుకున్నాడు అంటే. కానీ ఇప్పుడు ఈయన పడుకున్నాడు, ఈయనని ఎలా రక్షించాలని ఆలోచన లేదు. మీరు ఏమంటున్నా తెలుసా? యేసు ప్రభువుని లేచి, దేవా మమ్మల్ని రక్షించుకోండి, నీకు చింత లేదా? పడుకున్నావు ఇట్లా, నీకు ఇంత అసలు ఏదో లోకాన్ని రక్షించడానికి వచ్చాను అది దాన్ని నువ్వు బాగా చెప్పావు, కానీ ఇక్కడి నుంచి మాత్రం మేము నశిస్తాన్ని పడుకున్నావు. అసలు నీకు టెన్షన్ లేదు, చింత లేదు. దేవునికి ఎందుకు చింతిస్తున్నాడు? 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా వారి హృదయం యొక్క తలంపులన్నీ ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. అంటే ఒక క్షణం ఉట్ట తీరిక లేదంట మంచి ఆలోచించడానికి, ఊహల్లో ఉట్టలేదంట. అర్థమవుతుందా? ఎక్కడంటమ్మా? ఇంతగా పాపంతో చెడిపోయినప్పుడు దేవుడు చింతించడమ్మా? యేసు ప్రభు చింతించడా? ఇక్కడ మనం అందరం ఇక్కడ వాక్యాన్ని చదువుకున్న వాక్యాన్ని బయట చర్చకొస్తాం. ఇక్కడ ఒక్కొక్క మనస్తత్వం ఒక విధంగా ఉంటుంది. అర్థమైందా? చచ్చిపోతే నరకానికి వెళ్తారని దేవుడు చెప్తే మనకి ఎక్కడ ఉందండి? ఆటలు, పాటలు, సంతోషం, సమాధానాలు, వినోదాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్స్, ఎన్ని ఆలోచనలు. క్రైస్తవునికి లోకంలో సుఖం అనేది లేదు. మీరు ఎప్పటికైనా ఆలోచించండి. నీవు సుఖపడుతున్నా, నేను బాగుంటున్నా, అన్ని విధాలుగా బాగున్నావు అంటే నువ్వు క్రైస్తవుడే కాదు. దేవుని కోసం బ్రతికేవాడు లోకానికి కనిపించాడు. అర్థమవుతుంది పిల్లలు? నటించేవాడు కనిపిస్తాడు, బ్రతికేవాడు కనిపించాడు. దేవుని కోసం బ్రతికేవాడు మీరైనా నేనైనా ఎవరైనా కనిపించకుండా చేస్తుంది అపవాది. ఒకవేళ నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నావు అంటే నీలాగా బ్రతుకుతాడని బ్రతకనీయకుండా చేస్తుంది అపవాది. నేను బ్రతుకుతున్నానా, నాలాగా బ్రతకనీయకుండా ఇంకోని చేస్తుంది అపవాది. దేవుని కోసం బ్రతకనివ్వకుండా చేస్తుంది. ఊహల్లో అంతా ఎలా చెడిపోయామంటే జనప్రియులారా, అయిపోగానే వాక్యానుసారం బ్రతకాలని ఆలోచన లేదు, ప్రార్థన చేసుకోవాలని ఆలోచన లేదు, బైబిల్ చదువుకోవాలని ఆలోచన లేదు. ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటాము. ఎప్పుడు ఊహ అంతా ఏదన్నా ఒక మాట అంటే ఇక సండే వరకు నెల అంతా 2 నెలలు 3 నెలలు ఇదే ఆలోచనతో ఉండిపోతాం ఇక మనం. అర్థమవుతుందా పిల్లరా? ఈ ఆలోచనతో మరి ఇక్కడ వచ్చి ఒకరినొకరు ప్రేమించుకోవడానికి వస్తున్నాం కదా, మళ్ళీ ఇక్కడ వచ్చి కక్ష ఆలోచన
ఇక్కడ వచ్చి ఒకరినొకరు తగ్గించుకోమని వాక్యం చెప్తున్నాము, ఒకరొకరు తగ్గించుకోవాలని ప్రార్థన చేస్తున్నాము, ఒక్కొక్కరు ప్రార్థనలో ఒక్కొక్కరి కోసం అడుగుతున్నాము. ఇవన్నీ చేసిన తర్వాత మరి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇలాంటి ఆలోచన లేదు మనకు. ఇక్కడ వచ్చి నేర్చుకోవడానికి వస్తున్నామా, లేకపోతే ఇంకా ఇవి నేర్చుకొని వెళ్ళిపోదాం అనుకుని వస్తున్నామా? అర్థమవుతుందా పిల్లలు? ఎప్పుడు మన ఊహల్లో ఆలోచన అంతా ఏమైందంటమ్మా, అదే మంచి ఆలోచన ఉండదంట. మనిషి అన్న వానికి మంచి ఆలోచన ఎప్పుడు ఉండదంట. చెడ్డది ఈ చెడ్డది ఉన్నప్పుడు మరి తయారు చేసిన దేవుడు చింతించడా? 6 దినాలు కష్టపడి నీ కోసం సృష్టిని చేస్తాడు. తల్లి గర్భంలో నిన్ను 9 నెలలు కాచి కాపాడాడు. ఆ తర్వాత నేను పెరుగుతున్నప్పుడు నేను కాచి కాపాడుతున్నాడు. ఇంత కాచి కాపాడు ఇంతవరకు నేను కాపాడిన దేవుడు ఇప్పటికి మనం పాపాన్ని విడిచిపెట్టకపోతే నీ పట్ల చింతించడా? ఒక సేవకు నిలబెట్టి 1 గంట వాక్యం చెప్పి విన్న తర్వాత మళ్ళీ అదే ఆలోచన లేకపోతే నేను గురించి చింతించడా? ప్రతి ఒక్కరి కోసం చింతిస్తున్నాం. ఇక్కడ వచ్చి మనం అనుకుంటున్నాం కనిపించగా అందరి పట్ల దేవునికి బాధన ఉంది. యేసుప్రభువు వారు ఏం చేస్తున్నారు తెలుసా? చింతిస్తున్నారు. ఎందుకు చింతిస్తున్నారు? నశించిపోతున్నారు వాళ్ళైతే, యేసుప్రభువు వారు పడుకున్న వాళ్ళైతే వీళ్ళు లేపి మమ్మల్ని రక్షించడానికి చింత లేదంటున్నారు. నువ్వు లోకానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను నీవు అనుకుంటున్నావు కదా, మరి ఇప్పుడు మేము నశించిపోతుంటే నీవు నశించాలని చింత లేదా నీకు? ఏదో బాగా పడుకున్నావు అది ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు తెల్లారగానే ఏ ప్రాంతానికైతే వెళ్ళిపోతున్నాడో అక్కడ వెళ్ళి రక్షించడానికి వెళ్తున్న సమయం అని అర్థమవుతుందా పిల్లలు? ఇప్పుడు యేసుప్రభు తండ్రి అయిన దేవుని ఆలోచన ఎలా ఉందమ్మా? ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ చింత దేవునికి? ఎప్పటి నుంచి ఉందమ్మా చింత దేవునికి? ఎప్పటి నుంచి ఉందమ్మా చింత? ఎప్పుడైతే ఆదాము అవ్వలు తినవద్దన్న పండు తిన్నారో ఆ రోజు నుంచి దేవుడికి చింతించడం స్టార్ట్ అయింది. కొన్ని 1000 సంవత్సరాల నుంచి చింతిస్తున్నాడు దేవుడు. అర్థమైందా? ఒకటి చెప్తానమ్మా, ఆదాము అవ్వలు తప్పు చేశారని మనం అనుకుంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా, మరి ఆ పండు ఎందుకు వేశాడు దేవుడు? ఆ పండు వేయకపోతే అయిపోతుండే కదా. ఇప్పుడు మనం కూడా ఏమంటాం తెలుసా, నేనైతే ఆ పండును తినేవాడిని మీరు అనుకుంటుంటారా లేదా? అనుకుంటారా? ఆదాము అవ్వలు మాత్రం తిన్నారు, నేనైతే ఆ పండును తినకుంటుంటే. ఇంకోటి చెప్పాలా పిల్లలు, ఆదాము అవ్వలు ఏదైనా తోటలు ఏమేమి పండ్లు ఉన్నాయి చెప్పండి? అన్ని ఫలాలు ఉన్నాయి, మంచి చెడ్డలు తెలనిచ్చే ఫలాలు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయి. మరి ఈ మంచి చెడ్డలు తెలనిచ్చే వృక్ష ఫలాలు తిన్నారు కానీ జీవవృక్ష ఫలాలు ఏం తిన్నారు మీకు? అర్థమైందా? జీవవృక్ష ఫలాలు ఏంది, మంచి చెడ్డలు ఇచ్చే ఫలాలు అంటే ఏం చెప్పండి ఒకసారి. ఇది అర్థమైతే మనకు బాగా చాలా అర్థమవుతుంది. జీవవృక్ష ఫలాలు అంటే ఏంది, మంచి చెడ్డలని తెలనిచ్చే వృక్ష ఫలాలు అంటే ఏం చెప్పండి? ఓకే కదా. ఇప్పుడు జీవవృక్ష ఫలాలు పోనీ ఇప్పుడు మన దగ్గర ఉంటే జీవవృక్ష ఫలాలు తింటామా, లేకపోతే మంచి చెడ్డలు ఇచ్చే ఫలాలు తింటామా? జీవవృక్ష ఫలాలు. ఎంతమంది తింటారు జీవవృక్ష ఫలాలు? అవి మన మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా? వాక్యమే జీవవృక్ష ఫలం. ఇప్పుడు ఎంతమంది వాక్యం అవుతుంది చెప్పండి? ఆదాము మీద నెట్టేయకండి, అవ్వ మీద నెట్టేయకండి, తప్పు. అర్థమైందా? ఎప్పుడు మన మధ్యలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, మంచి చెడులు తెలిచే చెట్టు ఉంటుంది. అదే నీ ఆలోచన, నీ మనసు. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా వెళ్ళిపోయాడో గెంటేశాడు. అర్థమైందా? దేవుని మాట వినకపోతే గెంటేశాడు. అదే అప్పుడే ఏమైపోయారు? ఆత్మీయతలు చచ్చిపోయారు. ఇక్కడ వచ్చి వాక్యానుసారం ఉండకపోతే ఆత్మీయతలు చచ్చిపోతాం అంతే. ఆదాము అవ్వల మీద తప్పులు నెట్టేస్తాం అనిపిల్లరా, మనమే పెద్ద మోసగాళ్ళం కదా. జీవవృక్ష ఫలాలు వాళ్ళు తినలేదంటే జీవవృక్ష ఫలం అంటే దేవుని మాట వినలేదు వాళ్ళు, అదే జీవవృక్ష ఫలం. అపవాది మాట విన్నారు అంటే చెడు చేసే మాట విన్నారు. ఇదే ఇప్పుడు మనము చెడు అనితో స్నేహం మనసు ఎక్కువ స్నేహాలు చేస్తాం, మంచి అనుకున్న దేవునితో ఉండమనుకోని మనకి ఒక్కడు కూడా ఉండడు స్నేహితుడు. అర్థమైందా?
జీవవృక్ష ఫలాలు నేను ఇప్పటికి తిని బ్రతకాలంటే యేసుప్రభువు వారు ఏమన్నారు, నా మాటలు విని నా మాటల ప్రకారం బ్రతికేవాడు నిత్యము జీవిస్తాడు. వాడు ఎప్పటికి నిత్యము జీవిస్తాడు. అంటే ఆయన మాటలు ఏముందండి? యేసుప్రభువు వారు ఏదన్నా ఒక రోజు నా బర్త్డే పుట్టినరోజు చేసుకున్నామన్నాడా? ఆ రోజుల్లో పుట్టినరోజులు ఉన్నాయా లేదా చెప్పండి? యేసుప్రభువు వారు ఉన్న రోజుల్లో పుట్టినరోజులు ఉన్నాయా లేదా? యోహాన్ గారు ఏ రోజు చచ్చిపోయాడు చెప్పండి? బాప్తిసం ఇచ్చి యోహాన్ ఏ రోజు పుట్టినరోజు చేసుకుంటుంటేనే కదా యోహాన్ గారు తల నరికేశారు కదా. గుర్తొచ్చిందా? యేసుప్రభువు వారు ఉన్న రోజులో పుట్టినరోజు ఉందా లేదా? మరి యేసుప్రభువు చేసుకోవచ్చు ఆ రోజు. అంటే నేను ఉన్న మాసాలు చెప్తాను, మీరు చేసుకుంటారా చేసుకోరు నాకు అనవసరం. మీరు పుట్టినరోజు కష్టమా చేసుకుంటారా చేసుకోరు నాకు అనవసరం. నేను బైబిల్లో ఇలా ఉందని నేను చెప్తున్నాను. మీరు అది చేస్తారు, మీరు చేసుకుంటే మిమ్మల్ని కాదని నేను అంటలేను. మీరు చేసుకోకపోతే నేను చేసుకోలేదని నేను అన్నాను. నేనైతే బైబిల్లో ఉందని చెప్తున్నాను. ఓకేనా? ఆ రోజు పుట్టినరోజు ఉన్నప్పుడు మరి యేసుప్రభు ఎందుకు చేసుకోలేదు? లేదు బ్రదర్, 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఉన్నప్పుడు పుట్టినరోజు లేవు అనకండి. ఈ రోజు ఆల్రెడీ పుట్టినరోజు బర్త్డే చేసుకుంటున్నారు. యోహాన్ గారు తల నరికి పల్లెంని పెట్టి వాళ్ళ బర్త్డే చేస్తారు, కాంకిచ్చేస్తారు. కనుక పిల్లరా, అర్థమవుతున్న పిల్ల, ఇప్పటికి మన మధ్యలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఇప్పుడు మనం తింటున్నామా చెప్పండి? జీవవృక్ష ఫలం అంటే ఏం చెప్పండి? ఇక ఈ బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? రోజుకి ఎంతమంది చదువుతున్నారు? జీవవృక్ష ఫలాలు ఎంతమంది తింటున్నారు? జీవవృక్ష ఫలాలని తింటున్నారా? ఏది తింటున్నారు చెప్పన్నా? టీవీ, ఫోను, వాడేమన్నాడు వీడేమన్నాడు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. ఇవన్నీ జీవవృక్ష ఫలాలు కాదు, మంచి చెడలు ఇచ్చే ఫలాలు ఇవన్నీ. అర్థమవుతుంది? ఇవన్నీ మంచి చెడలు ఇచ్చే ఫలాలు. వాని కోసం వీని కోసం ఆమె అలా అన్నది ఈమె ఇలా అన్నది, ఇవన్నీ జీవవృక్ష ఫలాలుగా. జీవవృక్ష ఫలం అనేది మన చేతుల్లో ఉంది, మన ఇంట్లో ఉంది, మన ఫోన్లో ఉంది. కానీ ఎవరి జీవవృక్ష ఫలాలు తింటున్నా చెప్పండి? ఆదమవ్వ మీద నీవు నెట్టావనుకో, 66 పుస్తకాలను నా మనసును పెట్టి జీవవృక్ష ఫలంగా నీకు ఇచ్చాను, నువ్వేం చేస్తావో బ్రతికిన రోజు అని దేవుడు అడిగితే ఏం చెప్తావు? బైబిల్ చదువుకుంటూ కూర్చోండి, వాక్యాలు, మంచి వాక్యాలు వినండి. మీకు నిద్ర రాదు, ఆకలి కూడా ఎదుగుతున్నారు. అర్థమైందా? ఆకలి కాకుండా ఉంటారని మీరు ఒకసారి చెప్పండి. బైబిల్ మీరు నిజంగా దేవుని మాటలు వినాలి, నా జీవితాన్ని బాగు చేసుకోవాలని బైబిల్ మీరు చదువుకుంటూ కూర్చోండి, మీకు ఆకలి కాదు, నిద్ర రాదు, మనసంతా ఒకటే విధంగా ఉంటుంది. నేర్చుకోవాలి, బలపడాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ పాపము లోకంలో అపవాది ఎవరినైతే ఉన్న ఒక యోబును గాలం వేసిందంట. యోబుకు కానీ ఎరబెట్టారని చూశాడు యోబు గారు, పక్కకి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? యోబు గారికి ఏం వేసింది? గాలం వేసింది. యోబు గారు ఏం చేశాడు తెలుసా? నీ గాలానికి ఎరబెట్టావు నాకు తెలియదు అపవాది, పక్కకి వెళ్ళిపోయాడు. ఒరే గాలానికి వల వేసింది. వల వేస్తే వల కూడా పడలేదు. ఎవరు పడకపోతే ఇక నిన్ను ఇరిచేదేదా? ఆస్తిని ఒకరోజు తీసేసింది, పిల్లల్ని చంపేసింది, పని వాళ్ళని దూరం చేసింది, భార్యను దూరం చేసింది, ఆరోగ్యాన్ని దూరం చేసింది, స్నేహితులు గొడవ పెట్టింది, మనశ్శాంతి లేకుండా చేసిన కానీ యోబు గారు మాత్రము తప్పు చేయలేదు కదా. జీవవృక్ష ఫలాలు తింటున్నాడు. ఎవరు? యోబు గారు. ఇప్పుడు జీవవృక్ష ఫలాలు తినాలని మీకు అర్థమైతే ఎంతమంది తింటారు ఈ రోజు నుంచి? కనీసం ఆదామవని తప్పు చెప్పకండి. ఇప్పుడు జీవవృక్ష ఫలాలు బైబిల్ చదువుతాం, అందరూ నిత్య జీవంలోకి వెళ్ళిపోతాం. నల్ల ఊహ అంతా ఎలా ఉందంటమ్మా? చెడ్డది. ఎల్లప్పుడు కేవలం అంటే కేవలం కదా అర్థం చేసుకోలేదు. ఎవరు చిన్న సింపుల్గా చెప్తాను చూడు, ఆ సింపుల్ కూడా దేవుని ఆలోచన లేదంట మన మనసులో. నిజంగా చూడండి, చర్చ అయిపోయిన తర్వాత ఏమన్నా ఆలోచన ఉంటుందా? ఏం ఆలోచన లేదు. అంగప్రియులారా ఆలోచించండి. ఇప్పుడు ఎవరెవరు ఆలోచిస్తున్నారమ్మా? చింతిస్తున్నారు. దేవుడు యేసు. ఎందుకు చింతిస్తున్నారు వీళ్ళు చెప్పండి? మన జీవితం బాగలేదు, మనలో పాపం ఉంది, వాక్యాన్ని చదువుకుంటలేదు, వాక్యానుసారం బ్రతకడం లేదు, దేవుని పనుల మీద ఆసక్తి లేదు, దేవుని పని చేయాలని ఆలోచన లేదు. అర్థమైందా? ఆదివారం చర్చికి అంటే చర్చ ఏం లేదు. బైబిల్ చదువుకో, పరిశుద్ధాత్ముడు బలపరచాలనుకుంటాడు, బైబిల్కి ఏమది పో. వస్తే వాక్యం విను, వాక్యం ఇంకా వెళ్ళి పో. పరిశుద్ధ
పరిశుద్ధాత్మని ఇలా మనము దూరం చేస్తున్నాం పిల్లరా. 26వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. సహాయం చేస్తున్నా మనకు అర్థమవుతుందా? సహాయం అంటే ఎలా సహాయం చేస్తుంది చెప్పండి. బ్రతుకు, వాక్యం విన్నాగా ఈరోజు అలా బ్రతుకు, బైబిల్ చదువుకో. ఆయన తప్పు చెప్పాడని అర్థం చేసుకో. ఇంకో ఇది చదువు దొరుకుతుంది. వాక్యం తప్పు చెప్పాడు, నువ్వు చదువు దొరుకుతుంది. ఓకే, నేను తప్పు చెప్పాను అనుకో, ఆయన తప్పు చెప్పాడు, నువ్వు నేర్చుకో, ఇంకా మంచి నేర్చుకో. సహాయం అంటే ఏదో తెలుసా పిల్లలు? మనకు సహాయం చేసేది ఈ లోకంలో భార్య కాదు, స్నేహితులు కాదు, పిల్లలు కాదు, తల్లిదండ్రులు కాదు, భర్త కాదు, ఎవ్వరు నీకు ఆత్మీయతలో సహాయం చేయరు. పరిశుద్ధాత్మ తప్ప, పరిశుద్ధాత్మ తప్ప. ఎందులో తెలుసా పిల్లరా? ఏ దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఒంటరిగానే మిగిలిపోతారు. ఎప్పటి మీరు బ్రతకాలన్నా మీరు ఒంటరి అయిపోతారు. కానీ ఇక్కడ ఒంటరి అయితే కానీ చనిపోయిన తర్వాత నిత్య జీవంలో ఎప్పుడు దేవునితో ఉంటాం. దాన్ని చూస్తూ ఇక్కడ శ్రమను అనుభవించాలి. ఎలా చూస్తూ? పరలోకంలో నిత్య జీవాన్ని చూస్తూ ఇక్కడ శ్రమను అనుభవించాలి. ఓ చనిపోయిన వెంటనే ఆ నిత్య జీవంలోకి వెళ్ళిపోతానా, అక్కడ దేవుని కుడి పార్శ్వాన కూర్చుంటానా, తండ్రి అనే దేవుని చూస్తానా, అక్కడ ఉన్న ఆనందం ఈ విధంగా ఉంటుందా? యేసు ప్రభువు వారు ఇంత బాధపడి చనిపోయి వెళ్ళిపోయాడంటే ఎందుకు ఇంత బాధపడ్డాడు? దీనికంటే మంచిది ఏదో ఉందో కాబట్టి ఎంత బాధపడ్డాడు కదా. శ్రమల్ని లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాం అంటే నిజం పిల్లరా, పరలోకాన్ని మీరు చూస్తూ ఈ ఆనందాన్ని విడిచిపెట్టి ఆనందాన్ని మనకు అర్థం ఎప్పుడైతే తెలుసా? వాక్యం చదువుకున్నప్పుడు, వాక్యం విన్నప్పుడు, వాక్యానుసారం గడుపుతున్నప్పుడు ఆ ఆనందం వస్తుంటే నిజంగా ఈ ఆనందం ఎందుకు పొందుకోలేకపోతున్నాడు అనిపిస్తుంది. ఆ ఆనందమే మనకు లేదు. ఇప్పుడు ఊహలంతా ఏమైపోయిందమ్మా? చెడిపోయింది, చెడ్డది. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా ఆయన యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఉచ్చరింప శక్యం కాని విధంగా చెప్తున్నాడంట మనకు. అయినా అర్థం చేసుకోలేదు. నీ మనసు చెప్తే నీకు అర్థం కాలేదు. బైబిల్ చదువుకున్నప్పుడు నీకు ఆలోచన రాలేదు. పోనీ సేవకుని ఒక నిలబెట్టి చెప్పిస్తే నీకు అర్థం కాలేదు. నేను ఏ విధంగా బలపరచాలని దేవుడు అనుకుంటుంటే, పరిశుద్ధాత్మ చేత ఏనన్నా నేను బలపరచాలని దేవుడు అనుకుంటే అక్కడ బైబిల్ చదువుకోలేవు, అక్కడ ప్రార్థన చేసుకోలేవు, ఇక్కడ వాక్యం వినలేవు. ఏది లేనప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? పరిశుద్ధాత్ముడు మూలుగుచ్చి ఏం చేస్తున్నాడంటే తెలుసా పిల్లరా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 నుంచి చదవండి పిల్లరా. 30 చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. బాప్తిసం తీసుకొని ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నావా, పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నీలో ముద్రింపబడుతున్నావు. ఆయన ఏడ్పిస్తున్నావు. పరిశుద్ధాత్మనే దుఃఖపరుస్తున్నావు అంట. నీవు ఎక్కడ నిజంగా ప్రియులారా ఏదో ఒక పని చేయాలని ఆలోచన ఉందా? పరిశుద్ధాత్మను ఎలా అంటే నువ్వు చనిపోయే క్షణం వరకు నీ దగ్గర ఉంటాడంట. ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని నీలోకి వచ్చాడో నువ్వు తప్పు చేస్తున్నా, తప్పును అనగదొక్కుంటూ అయినా ఉంటున్నాడు. నీకు చెబుతున్నాడు, ఈ తప్పు చేయొద్దు, ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఈ పనులు చేయొద్దు, ఈ పనులు చేయకు, ఈ పనులు చేయకని నీకు ప్రతి క్షణం నీకు గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఆ మాట వినకుండా నీవు, లెక్క చేయకుండా నీవు ఆ పరిశుద్ధాత్మ మాట వినకపోతే అక్కడ మూలుగుచున్నాడు. పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాం, పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నాం. చూడండి పిల్లరా, బాప్తిసం తీసుకొని ఎంతమంది ఈరోజు పరిశుద్ధాత్మను మన హృదయంలో ఎంతమంది దుఃఖపరుస్తున్నాం చెప్పండి. ఎంత మన క్రియల చేత ఎంతమంది దుఃఖపరుస్తున్నాం. అల్లరితో కూడిన ఆట పాటల్లో పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయము 32వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘంలో పరిశుద్ధుల సంఘములన్నిట్లో దేవుడు సమాధానకర్త గాని అల్లరికి కర్త కాడు. పరిశుద్ధుల సంఘంలో దేవుడు ఏమంటాడమ్మా?
సమాధానానికి కానీ అల్లరికి. ఇప్పుడు ఈ అల్లరి అన్ని ఎక్కడెక్కడ జరుగుతుంది చెప్పండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛల్ని నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర ఆలోచనలు మీరు ఆలోచనలకు రారు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నవి. ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. గనుక మీరు ఏమి చేయ నిశ్చయించురో వాట చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. ఇప్పుడు శరీర కార్యములు చెప్తున్నాడు. ఇప్పుడు శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, అభిచారము, దేశములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ శరీర సంబంధమైనవి. అల్లరితో కూడిన ఆటపాటలకు దూరంగా ఉండాలి క్రైస్తవం. ఇవన్నీతో దేంతో పోల్చాడు తెలుసా? పాట ఉందా లేదా? క్రిస్టమస్ ఆట ఉందా? ఆట ఉంది, పాట ఉంది. ఇప్పుడు ఆట ఉంటే పాట ఉంటే దేవుడు ఏం చేస్తాడు? లేచి చూస్తాడు. ఏం చేస్తున్నారు వీళ్ళని? ఏం చేస్తున్నారని లేచి చూస్తాడు. ఏం చేస్తున్నారు? ఆటేస్తారు, పాటేస్తారు. పాట అయిపోయేలోపు ఇప్పుడు చెప్పాను కదా, ఇవన్నీ ఆటపాటలు ఏముంటాయంటే ఇవన్నీ ఉంటాయంటే ఏముంటాయంటే తెలుసా పిల్లరా? అంటే పిల్లరా, అల్లరితో కూడిన ఆటపాటలో ఆ అల్లరి దాంట్లో పరిశుద్ధ దేవుడు సమాధానానికి కర్త, కానీ అల్లరికి కర్త కాదు. చేయకపోయినా పర్లేదు, కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచే కార్యక్రమం మాత్రం మనము చేయలేదు. ఎవరెవరు చింతిస్తున్నారమ్మా? తండ్రి అయిన దేవుడు చింతిస్తున్నాడు. కలిపిదారా, పరిశుద్ధాత్ముడు కానీ యేసు ప్రభు వారు కానీ దేవుడు కానీ మనం రక్షించాలని వాళ్ళు ఆలోచన చేస్తుంటే మాకు రక్షణ ఏమి లేదన్నట్టు మనము పక్కకు ప్రాసెస్ లేపుతున్నాం పిల్లరా. వాళ్ళు చింతిస్తున్నారంట, కోపంతో ఉన్నాడంట దేవుడు. ఎలా కోపంతున్నట్లు? నహూము గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా రోషము గలవాడు. ఎందుకు కోపం వస్తుంది? చెప్పినట్లు వింటలేదు. రోషం వచ్చేసిందంట. దేవుడు ఏం చేస్తాడమ్మా? 2 పనులు. దేవుని ఏం పనులు? ప్రేమించడము. ప్రేమించి మనకు జీవితాన్ని ఇచ్చాడు. అర్థమైందా? దేవుడు ప్రేమించి మనకు జీవితం ఇచ్చాడు. ఇప్పుడు జీవితం ఇచ్చిన తర్వాత పుట్టించాడు. ఈ రెండోది దేవుని చేతిలో ఏమని పని? చంపడమే ఉంది. ఇక ఎప్పుడు దొరుకుతావు? దొరికి ఆల్రెడీ, కానీ యేసు ప్రభు వారే అక్కడ అడ్డుపడుతున్నారు. ఎవరు అడ్డుపడుతున్నారు? యేసు ప్రభువే అడ్డుపడుతున్నాడు. వద్దు. ఈ క్రిస్టమస్కు ఎంతమంది తాగి చనిపోయే వాళ్ళు ఉన్నారు. జనవరి 1 కల్లా ఎంతమంది చనిపోయే వాళ్ళు ఉన్నారు. తాగి పండుగ వచ్చింది, ఎంజాయ్ అనుకుంటూ. ఏమంటారు తెలుసా పిల్లరా? యెహోవా రోషం గలవాడై ప్రతీకారము చేయవాడు. ప్రతీకారం, నువ్వు చెడ్డ పని చేస్తావంటే నేను చంపడానికి చూస్తున్నాడంట. నువ్వు ప్రతిరోజు వాక్యం విని చెడ్డ పనులు చేస్తున్నా నేను చంపాలని చూస్తున్నాడంట దేవుడు. అధికంగా దుర్మార్గ పనులు చేయకు, నీ కాలం రాకంటే ముందు ఎలా చనిపోదు. బుద్ధిహీనంగా తిరగవద్దు, అజ్ఞానంగా తిరగవద్దు. నువ్వు నీ కాలం రాకంటే ముందు. చూడండి ప్రసంగి గ్రంథం 7:17 వచ్చింది చూడండి. ఎందుకు దేవుడు కోపంతో ఉన్నాడు చూడండి పిల్లరా. ఆయన ప్రతీకారం తీరుస్తాడంట. ప్రతీకారం ఆయన తీర్చేది ఏం తెలుసా? చెప్పినప్పుడు దేవుని మాటలు చెప్పిన, యేసు ప్రభు మాటలు చెప్పినప్పుడు వినలేవు, పరిశుద్ధాత్ముడు సహాయం చేసినప్పుడు వినలేవు. నీకు చివరికి ఏం చేస్తాడు తెలుసా? నేను చంపేస్తాను. ప్రతీకారం, కోపం వచ్చేసి నన్ను దేవుడు. చదవండమ్మా. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలం ముందు నువ్వు ఎలా చనిపోతావు? దేవుడిచ్చిన కాలానికంటే ముందు చంపేస్తాడంట మనల్ని. అర్థమవుతుందా? బుద్ధిహీనంగా తిరుగుతా. బుద్ధిహీనంగా అంటే ఏంది? పాపం చేయడమే బుద్ధిహీనం.
దీనికి మించిన బుద్ధిహీనం ఏం లేదు. యెహోవా రోషం గలవాడై ప్రతీకారం చేయువాడు, యెహోవా ప్రతీకారం చేయును, ఆయన మహా ఉగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులను ప్రతీకారం చేయును, తనకు విరోధులైన వారి మీద అందరినీ కోపించుకున్నాను. దేవునికి ఎవరు విరోధం అవుతున్నారమ్మా? దేవునికి విరోధం ఎవరైతున్నారు? వాక్యం వినవాడు ప్రతి ఒక్కరు దేవునికి విరోధం. వాక్యానుసారం బ్రతకని ప్రతి వాడు దేవునికి విరోధం. దేవునికి విరోధం అయ్యేవనుకో మనం కాపాడేవాడు ఎవరు ఉండరు. అర్థమవుతుందా పిల్లరా? ఈ క్రిస్టమస్ సీజన్లో ఎంత ఎక్కువ బైబుల్ చదువుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈ డిసెంబర్ మాసంలో దేవుడు బాగా కోపంతో ఉంటాడు. అర్థమవుతుందా? ఎక్కడ చూసిన అల్లరితో కూడిన పాట పాడుతున్నాడు. ఇశ్రాయేలు ఏం చేస్తారమ్మా? దూడను పెట్టుకొని ఏం చేస్తారమ్మా? అరణ్యంలో తిని త్రాగి ఆడుటకు లేచారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చదవండి. జనులు తినుటకును త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారంట. ఏం చేయాలంటమ్మా? తిన్నారంట, త్రాగారంట, తర్వాత ఏం చేయాలంట? ఆడుటకు లేచారంట. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? తిన్నారు, త్రాగారు, పడుకోవాలి కదా, డ్యాన్స్కి లేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి. తిని త్రాగి ఆడిన వాళ్ళని ఏం చేస్తున్నారు చూడండి. కోపం వచ్చేసింది, రోషం వచ్చేసింది. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండ్రి, ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు, అంటే ఇప్పుడు మనం ఉన్నామేమో చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఉన్నామేమో చూడండి. అందులో తిని త్రాగి ఆడే విషయం. ఇప్పుడు తినే వాళ్ళు ఏమన్నారు లేదమ్మా? పండుగ వస్తే త్రాగే వాళ్ళు ఉన్నారు లేదా? నువ్వు తినలేదు, త్రాగలేవు, కానీ డ్యాన్స్ మాత్రం చేస్తున్నావు కదా. త్రాగేవాడు వాని ఆలోచన అనుకుంది. తినేవాడు అనుకుంటున్నాడు కదా పండుగ బాగా తినాలని, అంతేనా? పండుగ మంచి వంట చేసుకొని తినాలని ఒక అవకాశం ఉంది. త్రాగేవానికి త్రాగాలి. ఒక పండుగ సంవత్సరానికి ఒకటేసారి పండుగ వస్తుంది. ఒక్కసారి తినకపోతే ఎందుకు, తాగకపోతే ఎందుకని ఆయనకు ఉంది. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి క్రిస్టమస్కి వస్తుంది. ఎన్నో స్టెప్పులు సినిమాలో చూసాం, సీరియల్లో చూసాం, ఫోన్లో చూసాం. ఆ స్టెప్పులన్నీ పెయిలు ఏం చేస్తుంటాయి? రోడ్లలో ఎయ్యి అని అంటుంటాయి కదా. అంతేనా లేదు కదా? సినిమాలు చూసిన వారు, సీరియల్ చూసిన వాళ్ళు ఫోన్లో ఎక్కడ చూడకుండా ఆ స్టెప్పులు ఏం చేస్తుంటాయి? ఆ పాట పెట్టగానే ఏం చేస్తారు తెలుసా? ఖాళీ ఏమంటుంటుంది, ఇట్లా మ్యూజిక్ వేస్తుంటుంది. మనకే కదా. ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, పోయి డాన్స్ చేయడమే. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఆడి తిని త్రాగిన వాడు జనవరి 1 కాలం ఎంతమంది చచ్చిపోతారు చూడండి. ఇప్పుడు ఎంతమంది అమ్మా? మంచిగా తిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలు చనిపోలే. మాంసం అతిపేక్ష తిని ఎన్ని రోజులు తిన్నారంటమ్మా? మాంసము 31 రోజు మాంసమే తిని మాంసం కావాలి అంటే మాంసం కావాలని, కానీ ఊరేడు పెట్టెలు అంతా వాళ్ళు ఉన్న ప్రాంతానికి పంపిస్తే తింటూ ఊపిరి చెరపకుండా ఏం చేస్తారని తెలుసా? ఆ మాంసం నోట్లో ఉండగానే చచ్చిపోయారు. తింటూ నములుతూ చనిపోయారంట. త్రాగేవాని కోసం చెప్పాల్సిన అవసరం లేదు. వాడు ఎప్పుడు చచ్చిపోతారు, ఇక వానికి టైమే లేదు. నడుచుకుంటూ వస్తే ఇక్కడ దొరుకుతాడు, అక్కడ దొరుకుతాడు, మోర్లో పడవచ్చు, రాయి మీద పడవచ్చు, బండి ఒడుగుద్దొచ్చు, లేకపోతే నీవు ఎక్కడ పడి చచ్చిపోవచ్చు. ఆడేవాని కోసం దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వీళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. ఈ స్టెప్ వేయాలి. ఒకటే రోజు 23,000 మందిని చంపేశారంటే చంపినాడు. ఈ క్రిస్టమస్లో చాలా జాగ్రత్తగా ఉండండి, దయచేసి చెప్తున్నాను. ఈ క్రిస్టమస్ పండుగప్పుడు దేవుడు చాలా కోపంతో ఉంటాడు. ఆయన బాధపడకండి. చింత మరీ ఎక్కువైపోతుంది దేవునికి. క్రిస్టమస్ వచ్చిందంటే చింత మరీ ఎక్కువైపోతుంది. యేసుప్రభు వారికి దుఃఖం పరిశుద్ధాత్మనికి మరీ ఎక్కువైపోతుంది. మరి వీళ్ళని దుఃఖపెట్టి వీళ్ళని చింతింపచట్టు చేసి చనిపోయిన మనకు దేవుడు సంతోషాన్ని ఎలా ఇస్తాడా? దయచేసి నువ్వు క్రిస్టమస్ పండుగ చేయొద్దు అంటావు, నీవు అది అనంటే నేను ఒకటి చెప్తున్నాను కదా, బైబిల్లోనే నేను ఇప్పటివరకు చెప్పాను. ఆటపాటలు దూరంగా ఉండని బైబిల్ చెప్తున్నాను, ఆడకండి. ఓకేనా? బైబిల్ చదువుకోండి, మంచిగా ప్రార్థన చేసుకోండి, మంచిగా దేవుడు ఏదైతే చెప్తున్నారో వినండి.
మంచిగా మీ కుటుంబాలను కట్టుకోండి, మీరు ఆత్మీయత ఎదగండి. చనిపోయే లోపు ఆ చింతను, దేవునికున్న చింత మన పట్ల పడదు. దేవుడు నీ పట్ల నా పట్ల చింతించదు దేవుడు. అర్థమైందా? యోబు గారి లెక్క వాళ్ళ షబ్బాష్ యోబు అన్నట్టుందా కదా. యోబు గారి లాగా చక్కటి పేరు తెచ్చుకోవాలి. చూడండి, అది లోకమంతా ఎవరిదమ్మా? సాతాను చేతిలో. సాతాను చేతిలో ఉంటే ఏ ఒక్కరిని శిష్యుల్ని చక్కగా జీవితంలో అలా ఆయుష్ ముగించుకొని చక్కగా వాక్యం చెప్పి చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? శిష్యులు ఎవరు లేరు. ఎవరిని విడిచిపెట్టారు. అర్థమవుతుందా పిల్లలు? ఎవరిని విడిచిపెట్టారు. మరి ఈ రాజ్యంలో మనము పోరాడితే మనకు నిత్య జీవం ఏం చేస్తా? సంతోషం, సుఖం అంతా పైన. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎవరిదిందా మీ లోకంలో? అపవాది కాదు. దాని ప్రభుత్వంలో మన సుఖము, సంతోషం అనేది ఉండదు. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? కొన్ని ఆశలు చూపించుకొని ఏం చేస్తుంది? తన ప్రభుత్వంలో రాబట్టుకుంటుంది. ఆటపాటలు చూపించి, డబ్బు ఎరవేసి, అమ్మాయి ఎరవేసి, పాపం ఇంకా సంతోషాన్ని ఎరవేసి, ఇవన్నీ ఎరలు వేసి మెల్లగా లాక్కుంటుంది దాని రాజ్యంలో. అలా కలిసిపోయిన తర్వాత ఈ పార్టీలో పని ఉండదు. కనుక అందుకని 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వచ్చారు. అంత శ్రమ పడ్డా, అంత బాధపడ్డా, అంత వేదన పడ్డా, కానీ అపవాదికి మాత్రం చోటు ఇవ్వలేదు. ఆ రీతిలోనే యేసుప్రభు వారు వాళ్ళని ఏం చేస్తారమ్మా? శిష్యులు అలానే నేర్చుకున్నారు, శిష్యులు అలానే చదివారు. కనిపిదారా ఇక్కడ ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. చనిపోయిన తర్వాత యేసుప్రభుని అప్పగించింది ఎవరమ్మా? ఇస్కరియోతు యూదా అప్పగించి, మరి ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపం పడ్డాడా లేదు చెప్పండి. ఎక్కడ పడ్డాడు? అర్థమవుతుందా? ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపం పడ్డాడు. కానీ ఎవరి దగ్గర పడ్డాడు తెలుసా? యేసు ప్రభు దగ్గర పడ్డాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపం పడ్డాడు. అక్కడ మిస్టేక్ అది. యేసు ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే యేసు ప్రభు రక్షించాడు. కానీ ప్రధాన యాజకుల దగ్గర వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. నా యేసును నమ్మేటట్టు మీరు చేస్తారు, చంపేటట్టు మీరు చేస్తారు అని వాళ్ళ దగ్గర పశ్చాత్తాపడ్డాడు. నీవు ఎవరి దగ్గర పశ్చాత్తాపడ్డావు? ఎవరి దగ్గర నీ పశ్చాత్తాపం ఉంది? మనుషుల దగ్గర ఉందా? దేవుని దగ్గర ఉందా? మనుషుల దగ్గర ఉంటే నరకానికి వెళ్ళిపోతాము, దేవుని దగ్గర ఉంటే నిత్య జీవానికి వెళ్తాము. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపం పడ్డాడు కానీ దేవుని దగ్గర ఉంది. మన పశ్చాత్తాపం వాళ్ళ మీద వీళ్ళ మీద వాడేది చెప్పుకుంటాం కానీ దేవుని దగ్గర పశ్చాత్తాపం. అందుకని దేవుడు అవకాశం ఇచ్చాడు.